హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రిపుర సాయి లాక్స్ అనమాట. ఈరోజు అయితే మేము సెకండ్ వీక్ అనమాట జంగారెడ్డి గుడి అయితే వెళ్తున్నాము. సో నేను మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు అయితే వెళ్తున్నాము. ఇంకా అలా స్టార్ట్ అయ్యి బస్ స్టాండ్ దాకా అయితే వచ్చేసాము అనమాట. బస్ స్టాండ్లో మా పర్సన్ అయితే యాడ్ అయ్యారు. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ అనమాట. సో ఇంక మేము అలా బస్సులో స్టార్ట్ అయ్యాము. బస్సులు అయితే అస్సలు ఖాళీ లేవు. ఇంకా స్టార్ట్ అయింది. రోడ్లు కూడా చాలా రష్గా ఉన్నాయి. జంగారెడ్డి గుడి వెళ్ళే రోడ్ సైడ్ అయితే కనుక ఫుల్ రష్గా ఉంది. సో మాకైతే ఫైనల్లీ సీట్ కూడా దొరికేసింది అనమాట. బస్సు అయితే చాలా రష్గా ఉంది. చాలాసేపు వెయిట్ చేసాము సీట్ కోసం అయితే. ఇంక ఫైనల్లీ నాకు సీట్ అయితే దొరికేసింది అనమాట. సో ఇంకా అలా మేమైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. గుడి ఈరోజు ట్యూస్డే కాబట్టి ఫుల్ రష్గా ఉంటుంది అనమాట. మన దారిలోనే కూడా చాలా రష్గా ఉంది. ఇంక మేము అలా అయితే లోపలికైతే వచ్చేస్తున్నాము. ఇంక బస్సు మళ్ళీ అక్కడ దింపేస్తారు. ఇంక అక్కడి నుంచి గుడి దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. సో వీడైతే వీడియోలో కనిపించడంటే వీడియో అసలు కనిపించను నేను అని అంటున్నాడు. సో ఇంక మేమైతే అలా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము గుడి దగ్గరికి. ఎందుకంటే ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు అదే టెంపుల్ అనమాట. ఇంకా కొంచెం దూరం ఉంది గుడి దగ్గరికి. ఇంకా అలా నడుచుకుంటూ అయితే వెళ్దాం పదండి. చుట్టూ పొలాలు, పచ్చని పొలాలు అనమాట. ఫుల్ గ్రీనీగా ఉంది. క్లైమేట్ కూడా కొంచెం పర్లేదు, బాగానే ఉంది. సో ఇంక మేమైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంట్లో వీళ్ళు కూడా మాతో పాటు వచ్చేవారు అనమాట గుడికి. బస్సులో చాలామంది అయితే మనకి యాడ్ అయ్యారు టెంపుల్ కాడికి అని చెప్పి. ఇంక మేము ఫైనల్లీ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. లోపలికి అయితే ఎంట్రన్స్ అయితే అయిపోయాము. ఇంకా మేమైతే ప్రదర్శనలు చేసుకుంటూ గుడి దర్శనానికి అయితే వచ్చేసింది. ఎందుకంటే 1 కల్లా టెంపుల్ అనేది క్లోజ్ చేస్తారు. మళ్ళీ ఈవినింగ్ 3కే తీస్తారు. సో మేము ప్రదర్శనలు చేసి దర్శనానికి అయితే లోపలికి అయితే వెళ్తున్నాము. సో మనకి వీడియో అలౌ లేదనమాట. లోపలికి స్వామివారిని గర్భగుడిలోకి వెళ్ళడానికి వీడియో అయితే అలౌ లేదు మనకి. మొబైల్ జస్ట్ వెళ్ళి దర్శనం చేసుకుని రావడమే. సో ఇంక మేమైతే దర్శనానికి అయితే ఇంక వెళ్ళిపోతున్నాం లోపలికి. ఇంక మాకైతే దర్శనం అయిపోయింది. లోపల నుంచి అయితే ఇంక బయటకు వచ్చేసాము. దేవుని దర్శనం అయితే మాకు బాగా జరిగింది. ఇంక మేము ఫైనల్లీ ఇక్కడ కూర్చొని అన్నదానానికి అయితే వెళ్దామని చెప్పి ఇంక అన్నదానానికి అయితే వెళ్తున్నాము. సో మనకి గుడి నుంచి రైట్ సైడ్కి వస్తే మనకు అన్నదానం అనేది పెడతారు. ఇటు సైడ్ మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు కాబట్టి ఇంక డైరెక్ట్గా మేము దర్శనం చేసుకొని అన్న సమారాధనకి అయితే వచ్చేస్తున్నాము. ఇంకా కనిపిస్తుంది కదా అక్కడ అన్న సమారాధన అయితే జరుగుతుంది. ఇక్కడైతే మనకు మామిడి చెట్లు కూడా ఉన్నాయి. మామిడికాయలు అనేది కింద పడుతుంది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి మామిడికాయలు అనేది. మేమైతే అన్నప్రసాదానికి అయితే వెళ్ళిపోతున్నాము. లోపలికి అయితే వచ్చేస్తున్నాం. మనకి లైన్ అనమాట, లైన్ వైజ్గా పెట్టారు. ఈరోజు ట్యూస్డే కాబట్టి కొంచెం రష్గానే ఉంటుంది. ఇక్కడ కూడా మనకి స్వామివారికి మంగళవారం అనేది చాలా ప్రత్యేకమైన రోజు కాబట్టి ఎక్కడి నుంచో జనాలు అందరూ అయితే వస్తున్నారు టెంపుల్ విజిట్ చేయడానికి. ఇంక మేమైతే ఫైనల్లీ అన్నసమారాధనకి అయితే వచ్చేసాము లోపలికి. ఇక్కడ కూడా వీడియోనా అంటున్నారు మా వాళ్ళు, వీడియో అయితే తీయద్దన్నారు. సో చూపించాలి కదా అని చెప్పి నేనైతే వీడియో తీస్తున్నాను. ఇంక లోపలికి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడైతే థంబ్ సెక్షన్ పెట్టారనమాట. ఎవరు ఎంతమంది వచ్చారని మనం ఇక్కడ థంబ్ వేసి భోజనం చేయడానికి అయితే వెళ్ళాలి. ఇంక లైన్ లోపలికి అయితే వెళ్ళిపోతాం. మేము అన్న సమారాధన అయిన తర్వాత వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను. ఇంక లోపలికి అయితే వచ్చేసాము. సో ఫైనల్లీ మాకు ఇంకా అన్నసమృద్ధం కూడా ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము. ఇంకెందుకు వెళ్తాము. బాయ్ బాయ్.